ప్రజలందరికీ నమస్కారం. వివిధ క్యాంప్స్లో ప్రజలు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, సార్ గురుగారు ఈ షుగర్ వ్యాధితో అందరూ చాలామంది అనేక ప్రాంతాల్లో బాధలు పడుతున్నారు, అది కంట్రోల్ కాక పోక ఈ ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ డెవలప్డ్ బై ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్ ఇందులో మంచిగా క్యూర్ అవుతుందని విన్నాము, అలా బాగా కంట్రోల్ అవుతుందని విన్నాము. దీని గురించి కాస్త వివరణ ఇవ్వండి అని చెప్పేసి అనేక క్వశ్చన్లు వేసి ఉన్నారు. మనం అక్కడికక్కడే సమాధానాలు ఇవ్వడం జరిగినది. మరలా ఇచ్చట కొన్ని ప్రశ్నలకి ఆన్సర్స్ ఇస్తున్నాము. దీనివల్ల అవేర్నెస్ కలుగుతుంది. మీరు షుగర్ వ్యాధి గురించి దిగులు పడకండి. 15 రోజుల్లో బ్రహ్మాండంగా కంట్రోల్ అయిపోతుంది. వాడంగా పర్మనెంట్ క్యూర్ అయిపోతుంది. కొందరికి ఒక డోసు, కొందరికి నెల, కొందరు 2 నెలలు, 3 నెలలు. ఇంకా గ్యాంగ్రీన్ వగైరా అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, పాంక్రియాస్ డ్యామేజ్ అయి ఉంటే కొద్దిగా టైం పడుతుంది. అంతేగాని పర్మనెంట్గా పోతుంది. ముందైతే కంట్రోల్ అయిపోతుంది, జీవితాన్ని హాయిగా గడపవచ్చు. దీని గురించి మనం చర్చించుకుందాము, డిస్కస్ చేద్దాం. అనేక క్వశ్చన్స్ వచ్చాయి. ఈ ఎక్స్ప్లెనేషను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ సరిపోతుంది. జాగ్రత్తనండి. అయితే అనేక దేశాల్లో అనేక రీసెర్చ్ సెంటర్స్, ఇన్స్టిట్యూట్స్, ఆర్గనైజేషన్స్, ఈ పరిశోధన సంస్థలు అనేకం ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, తర్వాత అమెరికన్ ఇన్స్టిట్యూట్, జర్మనీ, ఇటలీ, మన హిందూస్ హెల్త్ ఆర్గనైజేషన్, మనం భారతదేశం రీసెర్చ్ సెంటర్స్ వగైరా అనేకం ఉన్నాయి. సరే, లిమిట్స్, రిఫరెన్స్ రేంజ్ వగైరా ఈ థియరీలో కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, కానీ ఫైనల్గా ఫోకస్ అంతా ఒకటే. షుగర్ వ్యాధి గురించి కానీ దాన్ని బాగు చేసే సిస్టమ్ విధానం అంతా ఒకటే. అయితే అలోపతి ఏంటంటే మీకు ఇంగ్లీష్ మెడికల్ సిస్టమ్, ఆ కెమికల్ డ్రగ్స్ ఏంటంటే జస్ట్ కంట్రోలు, క్యూర్ లేదు. వేరే సిస్టమ్స్లో ఉంది. మన ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్లో బ్రహ్మాండంగా ఉందన్నమాట ట్రీట్మెంట్. ఇది ఇంత నేను రీసెర్చ్ చేసి డెవలప్ చేశాను. నా పేరు డాక్టర్ ఈవీఆర్ నాయక్, యోగి మహారాజ్. అయితే మనం కొన్ని అవార్డులు కానీ రివార్డులు కానీ మంచి విషయాలు స్ప్రెడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా లోక కళ్యాణానికి ఉపయోగపడాలి, అందరికీ బాగుపడాలి, అందరూ బాగుపడాలి, అందరి ఆరోగ్యాలు బాగుండాలి. అప్పుడే అది అందరికీ ఉపయోగం. వీళ్ళు కూడా మాస్టర్ అవుతుంటారు. ఇప్పుడు మీరు నేర్చుకున్న విద్యలు స్ప్రెడ్ చేసే కొద్దీ మీరు మాస్టర్స్ అవుతారనమాట. ఇంకొక అంశం ఏమిటంటే, అవార్డులు కానీ రివార్డులు కానీ మంచిని ఎప్పుడు స్ప్రెడ్ చేయాలి. దానివల్ల లోక కళ్యాణం అన్నమాట. లోక కళ్యాణం జరుగును. నేడు ఈ షుగరు ఆ ఏజు ఈ ఏజ్ అని ఏమీ లేదండి. వంశపారపర్యం కంటే కూడా టెన్షన్స్ తోటి ఎక్కువ వస్తుంది. తర్వాత ఈ ఫుడ్డు వగైరా, పొల్యూషను. నేడు ఇంకా చిన్న పిల్లలు కూడా కొందరికి వచ్చేస్తుంది. పుట్టిన పిల్లలు కూడా షుగర్, బీపీలు ఉన్నాయి. లివర్లో క్యాన్సర్ గడ్డలు కూడా ఉన్నాయి. మరి దారుణం. ఈ వాళ్ళ హిస్టరీ చూస్తే నాన్ వెజ్ ఎక్కువ తిని ఉన్నారు, మటన్, బీఫ్ ఎక్కువ తిన్న వాళ్ళకి ఎక్కువ వస్తుందండి. చూడండి, భయంకరమైన జబ్బులు వస్తాయి. ఈ ఆవులు, ఎద్దులు, దున్నలు, ఒంటెలు, ఏనుగులు, గుర్రాలని తినవద్దండి. కుక్కలు, పిల్లులు, పందులు తినవద్దు. మానవుడి భోజనం కూరగాయల భోజనమే. అయితే కాస్త మీరు బలంగా గట్టిగా ఉండాలంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ప్రోటీన్ అవి ఎట్లా సార్ అని అడగవచ్చు. మీరు అడిగి ఉన్నారు, వాటికి కూడా సమాధానం ఇచ్చాము. మనకు కాల్షియం, ప్రోటీన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నీ మనకు కూరగాయలు, ఆకుకూరల్లో దొరుకుతుంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఫ్రూట్స్లో అన్నీ వచ్చేస్తాయి మనకు. అందులో అనుమానం ఏం లేదు. ఇంకా మీరు గట్టిగా బలంగా ఉండాలనుకుంటే ఎగ్స్ తినండి, బాయిల్డ్ ఎగ్స్. అందులో హింస లేదు, ప్రాణం లేదు కదా. ఆ ఎగ్గు కూడా జాండీసో, ఫీవరో, ఎలర్జీ వగైరా, గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు, పైల్స్ ఉన్నప్పుడు తినకూడదు. చూసారా, కూరగాయల భోజనమే తింటారు మీరు. జ్వరం గిట్ట వచ్చినప్పుడు కొబ్బరి బోండము, సాఫ్ట్ ఫుడ్, ఇడ్లీయో, మజ్జిగో, పాలు అంటారు, డబుల్ రొట్టె అంటారు, కానీ రొట్టెలు అంటారు, మెత్తటి రొట్టెలు. కానీ నాన్ వెజ్ తినమని అంటారా? ఎందుకని? ఆ జ్వరం పెరుగుతుంది, జాండీస్ వస్తుంది, చస్తారు కాబట్టి. సో నాన్ వెజ్ ఫుడ్ అనేది డేంజర్. హ్యూమన్ ఫుడ్ కాదు అది. ఏదో పాలకు మనం ఈ కొత్తిమీర, పుదీనా, పసుపు, అల్లం, ఎల్లిపాయలు, మసాలాలు వేసి వాసన గుమ్మగుమ్మ వచ్చేటట్టు చేసుకుంటున్నాం కాబట్టి మీరు అది తినగలుగుతున్నారు. కానీ మామూలు మాంసం తినలేరు మీరు. మ్యాక్సిమం ఉండలేని వాళ్ళు ఇప్పుడు రైతులు, లేబర్లు, వర్కర్లు, ధనికులు ఉండలేరు. ఫిష్ వరకు మనం ఫిష్ ఇట్సెట్రా జస్ట్ అంతవరకు ఎగ్జామ్షన్ ఇస్తున్నాం మనం. ఆ ఫిష్ కూడా మచ్చలు, ఎలర్జీలు,
పనికిరాదు, ఆ బుడద చేపలు పనికిరావు, అంత ఎలర్జీస్ వచ్చేసి అంత మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చారు, వేలాది మంది బాగయ్యారు. సో ఆ జబ్బులు కూడా వస్తాయన్నమాట. మంచి ఫ్లో, సాగరు చేపలు, వాగువి, నదులై, చెరువు కొద్దిగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉండాలండి. ఇన్పుట్ ఇటు నీళ్ళు రావాలి, అటు పోతుండాలి, పొలాలకో దేనికో, అవి మళ్ళీ పర్వాలేదు. అది ఈ మురికి చేపలు సిటీల్లో మురికి కాలువల్లో ఉండేటివో, ఇంకా చిన్న చిన్న చెరువులు బురదలయ్యా, ఇవి మీకు ప్రమాదం, ఆరోగ్యానికి మంచిది కాదు అవి. సో అవి కూడా అల్సర్ కానీ, కడుపులో గ్యాస్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, జ్వరాలు ఉన్నప్పుడు ఆ చేపలు కూడా తినకూడదు. అంటే వెజ్ ఫుడ్ ఈజ్ హెల్తీ ఫుడ్, సేఫ్ అండ్ బెస్ట్ ఫుడ్ ఫర్ హ్యూమన్స్, ఫిట్ ఫుడ్ అనమాట. అది మొసళ్ళు వాటికి అరుగుతుంది, పులులు, రాక్షసులు తినేది, వాళ్ళ రాక్షసులు ఏముంది, గుర్రాలు, ఏనుగులు, ఆవులు అన్నీ తినేస్తారు వాళ్ళు. రాక్షసులు, దయ్యాలు, భూతాలు, రాక్షసులు అలా క్రూయల్ యానిమల్స్ తినేస్తాయి. కొండశివులో మింగేస్తుంది, అరుగుతుంది, చెట్టుకు చుట్టుకుంటే పటపట ఇరిగిపోతే పాటలని అరుగుతుంది, తినేస్తుంది. అది పులులు తినేస్తాయి. ఆ ఫుడ్ అది క్రూయల్ యానిమల్స్ కథ వేరు. మనది హ్యూమన్స్, మన బ్రెయిన్ సిస్టమ్ దైవికంలాగా ఉండాలన్నమాట. సో ఇంకొకటండి, దీని ఇక ఈ లిమిట్స్ థియరీ మీకు తెలుసులే, కానీ మన ఎలక్ట్రోహోమియో అవి కూడా చెప్దాము, కొద్దిగా మీకు షార్ట్ కట్లు చెప్తాను. ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్లో ఎంత షుగర్ ఉన్న 600, 650, 400 ఉన్నా కానీ కంట్రోల్ అయిపోతుంది. 15 రోజుల్లో కంట్రోల్ అయిపోతుంది. నెలలో, 2 నెలలో, 3 నెలలో పర్మనెంట్ క్యూర్ అయిపోతుంది. గ్యాంగ్రీనో వగైరా, పాంక్రియాస్ డిసీజో, ఇంకోటి ఏదో పక్కన సైడ్ జబ్బులు ఉంటే మాత్రం ఒక 6 నెలల్లో, సంవత్సరం పడుతుంది. ముందైతే కంట్రోల్ అవుతుంది, మనుషులు జావనిది ఇది, ఈ సిస్టమ్ కాపాడుతుంది. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అయితే మనం ఒక్కొక్క జబ్బు మీద వేలాది మంది పేషెంట్లు, ఇట్లా టోటల్గా ల్యాక్స్ ఆఫ్ పేషెంట్ని క్యూర్ చేసినాం, బాగు చేసినాం. ఇది క్యాంప్స్, సెంటర్స్, మన ఎలక్ట్రోహోమియోపతి ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్, మన SVPS ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, సేవా సంస్థ ట్రస్ట్. ఏమిటంటే దీని సర్వీసులు మెడికల్, హెల్త్, వాస్తు, ఇంజనీరింగ్, యోగా, మెడిటేషన్, అడ్వైజింగ్, జీసెల్, సొల్యూషన్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్, రీసెర్చ్ వగేరా 14 సేవలు ఉంటాయి ఇందులో. దత్తస్వామి గారు, మరి వెంకటేశ్వర స్వామి గారి వరంతో స్థాపించబడ్డ ట్రస్ట్ ఇది. సో వండర్ఫుల్ ట్రస్ట్, వండర్ఫుల్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. మన మెడికల్ కానీ, ఇంజనీరింగ్, వాస్తు గారు అంతా టాప్. ఇది వరల్డ్లో నెంబర్ 1 ఇది టాప్, అందులో అనుమానం లేదు. మీరు రికార్డ్ రిపోర్ట్ చూసుకోవచ్చు, పేషెంట్ని చూసుకోవచ్చు, వాస్తు బెనిఫిట్స్ని చూసుకోవచ్చు, యోగా బెనిఫిట్స్ని చేసుకోవచ్చు, అదర్ బెనిఫిట్స్ ఎక్కడ ఉండదు, మీకు అంత రికార్డు ఉంది దీనికి, ఈ సంస్థకి. సో స్వామివారి వరం ఇది. సరే, ఇంకొకటి అండి, మీకు ఫాస్టింగ్ తినక ముందు 100 లోపు చూసుకోవాలి లిమిటు. తర్వాత తిన్న తర్వాత మీకు 140 లిమిట్ ఇచ్చారులే, కానీ మధ్య వయసు వాళ్ళకి 160, ఇంకా కొద్ది ఏజ్ వాళ్ళకి 180 లోపు కూడా పర్వాలేదులేండి. మీకు కరెక్ట్ అదే ఉండాలని లేదు, కరెక్ట్గా ఉండదు కదా. సో ఇంతవరకు మీరు ఉండేటట్టు చూసుకోవాలి. mg/dl, mg/dL, అది దాని యూనిట్లు అండి. నెక్స్ట్ N నార్మల్, P ప్రీ డయాబెటీస్, D డయాబెటీస్ 5.7%, 5.7 నుంచి 6.4, మీకు ఈ లిమిట్స్ అంతటా ఉన్నాయి. WHO కానీ, మన హిందూస్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ కానీ, ఇంకా అదర్ రీసెర్చ్ కొద్దిగా ఫ్యాక్టర్స్ అటు ఉంటాయి. తర్వాత డయాబెటీస్ 6.5% కానీ హయ్యర్ ఉంటే కానీ అది వాళ్ళని మనం షుగర్ పేషెంట్ కింద, షుగర్ వ్యాధి కింద ట్రీట్ చేస్తాం, షుగర్ సిమ్టమ్ కింద. నెక్స్ట్ మెయిన్గా ఈ షుగర్ ఎందుకు వస్తున్నాయంటే అండి, టెన్షన్స్ అండి. టెన్షన్ అంటే ఒకరికి భార్య వల్ల, ఒకరి భర్త వల్ల, ఒకరి పిల్లల వల్ల, పిల్లలు సెటిల్ కాలేదని, మాట ఏం లేదని, ఒకరి ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల, ఇంకొకరు ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు 5 ఇయర్స్కి మారుస్తుంటారు కదా జనాలంతా, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు, గొడవ రాకుండా మళ్ళీ అటు ఒక 2, ఇటు ఒక 2, అటు ఒకటో ఇటు ఒకటో, అట్లా చాలామంది ఇట్లా ఇప్పుడు రకరకాలుగా చేస్తున్నారు, మారుస్తున్నారు సిస్టమ్. అయితే అప్పుడు ఏమైందంటే ఒకడు 40 ఏళ్ళ రూల్ పాటిస్తాడు, ఒకడు 60 ఏళ్ళ రూల్ పాటిస్తాడు. ప్లాట్లు ప్రాబ్లము, హౌస్ ప్రాబ్లము, ఏదో ఇక ఆస్తి పోవడము, ఇల్లు పోయిందనో, అది కూల్చిరనో, ఏదో ఇట్లా టెన్షన్ వల్ల క్యాన్సర్స్ వచ్చినాయి, షుగర్స్ వచ్చినాయి, వాళ్ళకి షుగర్ వ్యాధి, బీపీలు కూడా వచ్చినాయి. అట్లా చాలామంది ఉన్నారు అట్లా టెన్షన్స్ వల్లనే. ఏది రాజకీయ నాయకుల వల్ల కావచ్చు, అధికారుల వల్ల కావచ్చు, ఈ ఈఎన్సీలు, సెక్రటరీలు, హెచ్ఓడీల వల్ల, ఎందుకంటే ప్రమోషన్ పోస్టులు అమ్ముకోవడం, ఇష్టానుసారంగా ఇవ్వడం, ఒక రూలు పద్ధతి ఉండదు, కోర్టుకు పోయిన వాళ్ళు, డబ్బులు ఇవ్వని వాళ్ళని ఆపడము, చేయడము, వీళ్ళు కూడా ఈ లంచాలు వల్ల కూడా ఎక్కువ వచ్చింది. లంచాలు ఇచ్చి తీసుకున్నారు, వాళ్ళ టెన్షన్ వాళ్ళకి ఫుల్గా, వాళ్ళకు భయం ఉంటుంది. మరి నువ్వు ఒక 50 లక్షలు ఇచ్చి పోస్ట్ ప్రమోషన్ తీసుకున్నట్టు ఇట్లా కోర్టులు సంపాదించాలి, ఎవడో పట్టిస్తాడనో, కంప్లైంట్ చేస్తాడనో, తర్వాత కొంత సబ్జెక్ట్ లేక వాళ్ళకి ఎంత ఎవరు పడితే ఇచ్చేస్తారు కదా, డబ్బులతోటి జరిగినప్పుడు మంచి వాళ్ళకి ఇయ్యరనమాట.
సో ఇప్పుడు రాష్ట్రాలను దేశాలను కాపాడేది హానెస్ట్ వాళ్ళు, మోరలు, బెస్ట్ పర్సన్స్. మీకు అన్నీ యూట్యూబ్లో గూగుల్లో వచ్చి అన్నీ కరెక్ట్ కాదు. మోరలు, ఆనెస్టు, రీజనబుల్ అనమాట వాళ్ళు. అంతే, ఆనెస్ట్ అంటే ఏమి లేదు, రీజనబిలిటీ. ఆ బెస్ట్ క్యాండిడేట్స్, బెస్ట్ ఆఫీసర్స్, యోగులు, ఋషులు, మహర్షులు, గురువులు, ఎక్స్పర్ట్స్లు, మంచివాళ్ళు, నీతిమంతులు, వీళ్ళే రాష్ట్రాలని దేశాన్ని కాపాడే వాళ్ళు. లేకపోతే మీకు ఈ భూమి పోతుంది అనమాట. ఇంతవరకు మీరు బ్రతికి ఉన్నారంటే వాళ్ళ వల్లనే అనమాట. రియల్ సైన్స్, ట్రూ గాడ్స్లా బెస్ట్ సిస్టాన్ని, ధర్మాన్ని కాపాడుతున్నారు కాబట్టి ఇది ఉంది. సో మీకు అవినీతి పరుల వల్ల, అక్రమార్కులు, అబద్ధాలు, గొడవలు సృష్టించేవాళ్ళు, డెవలప్మెంట్ని డిస్ట్రాయ్ చేసేవాళ్ళు, వాళ్ళ వల్ల మీకు ఏమీ ఉపయోగం ఉండదు. సో ఇట్లా అంటే మన రీసెర్చ్లు తెలియని చెప్తున్నాం. మనం ఇంటెలిజెన్స్ రిపోర్ట్, సర్వే, హిస్టరీ, రీసెర్చ్ రిజల్ట్స్ మనకు అందరికీ సమానం. మన ట్రస్ట్ కానీ మనమంతా యోగులు, ఋషులు, మహర్షులు. మన భారతదేశం చాలా గొప్పది. ఇక్కడ నుంచి అన్ని దేశాలకు పోయినాయి. ఇది మోడల్ నేషన్, పవర్ఫుల్ నేషన్, హిందూస్ నేషన్, గాడ్లీ నేషన్. రాజులు, దేవుళ్ళు ఏలిన రాజ్యం ఇది. రామరాజ్యం, రాముడు, భరతుడు ఏలిన రాజ్యము. దేవుళ్ళు స్వర్గలోకం నుంచి వచ్చి మోడల్ అడ్మినిస్ట్రేషన్ చూపించారు, యోగా చూపించారు, ధ్యానం చూపించారు, మెడిసిన్స్, ప్లాంట్స్ చూపించారు, ఫ్లవర్స్ చూపించారు, రకరకాల అన్నీ చూపించారు అనమాట. అయితే ఇప్పుడు ఈ మెడికల్ సిస్టమ్ కోర్సు, స్టడీ, థియరీ అంతా ఒకటేనండి. ఏ చదివినా మీరు ఎంబీబీఎస్ కావచ్చు, బీఎంఎస్ కావచ్చు, బీహెచ్ఎంఎస్ కావచ్చు, బీఏఎంఎస్ కావచ్చు, సోర్స్ ఒకటే. చూడండి మీరు ప్లాంట్స్, మెటల్ వగైరా సోర్స్ ఒకటే, కానీ మెడిసిన్ ప్రొసీజర్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హోమియోపతి ఉంది, సెమిలియస్ క్యూరించారు, ప్లాంటో మెటల్ ఏదో తీశాడు, ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ తీశారు, దాన్ని తయారు చేశారు. అదే హోమియోపతి అయితే కాంప్లెక్సెస్ క్యూరించారు. అయితే గతంలో అది వెనకట ఇటలీలో డాక్టర్ సిసి మ్యాటి కనిపెట్టారు ఎలక్ట్రోపతి అని, ఓల్డెన్ డేస్ ప్లాంట్స్ అని. అయితే వెనకట మళ్ళీ ఆయుర్వేదమే అందరికీ బేస్. ఆయుర్వేదంలో బ్యూటిఫుల్ సర్జరీస్ చేశారు అని, కానీ అప్పుడు ఆ ఋషులు వేరు, కథ అంతా వేరుండే. ఇప్పుడు మన హోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ టాప్లో ఉందన్నమాట, నెంబర్ 1లో ఉన్నది. అయితే సోర్స్ ఒకటి ఇది. ఇప్పుడు సోర్స్ అంతా ఒకటే, ప్రొసీజర్ డిఫరెంట్. అది వాత, పిత్త, కఫం. ఇది కాంప్లెక్స్ క్యూరేచర్. మన ఇండియన్ డాక్టర్, సైంటిస్ట్ అంతా హోమియోపతిగా మార్చారు, యాజ్ ఇట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ హోమియోపతి అని చెప్పేసి. సో దాన్ని మేము హోమియోపతి అండ్ ఆల్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్గా రూపొందించాం. నెంబర్ 1 రిజల్ట్స్ మీరు రికార్డ్స్, రిపోర్ట్, పేషెంట్ వగైరానే చూసుకోవచ్చు ట్రస్ట్కి వచ్చి. సో షుగర్ గురించి భయపడానికి పర్లేదు. బీపీ కూడా సెకండ్స్లో కంట్రోల్ అయిపోతుంది, ఒకరికి 1 రోజులు, 2 రోజులు, 3 రోజులు. అయితే ఇందులో ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి అండి, ఒక ముఖ్యాంశాలు. ఎవరైనా ఇన్సులిన్ అలవాటు పడి ఉంటే 15 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు పాయింట్స్ ఇడిపించాము కానీ, తగ్గించాము కానీ ఆ ఇన్సులిన్ ఇడిపియలేకపోయింది. కారణం ఏమిటంటే ఇన్సులిన్ ఎంత డేంజర్, పాంక్రియాస్ని డెడ్ చేసేస్తుంది, సిస్టమ్ అనేది డెడ్ చేస్తుంది. ఇంగ్లీష్ మందులు సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ. అందుకనే ఎమర్జెన్సీలో ఇప్పుడు ఇటువంటి డాక్టర్లు, మన హోమియోపతి అండ్ ఆల్ సిస్టమ్, ఎస్సీపీఎస్ ఆర్గనైజేషన్ డాక్టర్స్, ఈ మందులు, ఈ ఫార్ములా, ఈ సిస్టమ్ లేని చోట ఏదో అల్లోపతి ఎమర్జెన్సీలో 1-2 రోజులు వాడితే కానీ ఎక్కువ వాడకూడదు. సర్జరీ కూడా అవసరం లేదు. మనం లాగి కట్టుకట్టేది, ఫైబర్ ప్లేట్లు వచ్చినాయి, 1-2 లీటర్స్ మెడిసిన్ డ్రాప్స్, ఇంజెక్షన్ డ్రాప్, బెడ్ డ్రాప్, ఎలక్ట్రోపంచర్ అన్నీ వచ్చాయి. మినిమం వాస్తు ప్రిన్సిపల్స్, యోగా, మెడిటేషన్, వండర్ఫుల్ సిస్టమ్ ఇది. సో ఆపరేషన్లు కూడా అవసరం లేదు. ఆపరేషన్ లేకుండానే బాగా చేసుకోవాలి. బాడీ డ్యామేజ్ చేసుకోవద్దు, ఒళ్ళు గుల్ల, ఇల్లు గుల్ల, ఫైనాన్స్ గుల్ల చేసుకోవద్దు. సింపుల్గా రీజనబుల్ కాస్ట్ చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది అనమాట. సో మన ఉద్దేశం ఏమిటంటే తెలంగాణని గోల్డెన్ స్టేట్గా మార్చాలి. ఏపీ, తెలంగాణ అన్ని స్టేట్స్ డెవలప్ చేస్తే మన దేశం బాగోయినట్లే. అంత ఫారిన్ దేశాలంతా మన దేశానికి కావాలి. ఎందుకంటే ఇది డివైన్స్ నేషన్, దేవుళ్ళ దేశం, రాజుల మన హిందూ రాజులు పాలించారు, యోగులు, ఋషులు, మహర్షులు ఏలిన రాజ్యం ఇది. గోల్డెన్ నేషన్, రిచ్ నేషన్ అనమాట, పవర్ఫుల్ నేషన్ ఇన్ ద వరల్డ్. పవర్ఫుల్ నేషన్. ఎప్పటి నుంచో బిలియన్స్ డబ్బు ఖర్చు పెట్టి, అంత నిధులు ఖర్చు పెట్టి రాక్షసుని సంహరించి ప్రపంచాన్ని కాపాడారు, దేశాన్ని కాపాడారు అనమాట. దేవుళ్ళ కాళ్ళ నుంచి ఉంది ఇది. మనకు ఆటోమేటిక్ వీటో పవర్ ఉంది, మనకు వీటో పవర్ మన దేశానికి. సో మనకు ఎవరేం చెప్పాలి, నేర్పించాలి పని అన్నీ ఇక్కడి నుంచే పోయినాయి. అప్పుడు యుద్ధాల్లో, మొఘల్ యుద్ధంలో కానీ, మొఘల్స్ పీరియడ్ కానీ, బ్రిటిష్ పీరియడ్లో అన్నీ ఇక్కడి నుంచే వెళ్ళాను. మూడలంతా మనదే అనమాట. అయితే ఎద్దులు, దున్నలు వాటి పొరపాటున తినకూడదు, ఒంటెలు కూడా చాలా జబ్బులు వస్తాయి. ట్రాన్స్పోర్ట్ యానిమల్స్, డివైన్స్ యానిమల్స్, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మంచిది, ఆవుది, గేదెది వగేరా. దున్నలు తినకూడదు. దున్నలు, ఎద్దులు, ఒంటెలు, గుర్రాలు, అలాగే పందులు, కుక్కలు, వీళ్ళు అస్సలు తినకూడదు, ఇంకా జబ్బులయ్యి. కుక్క విశ్వాసం గల జీవి, ఇంటికి ఒకటి పెంచుకోవాలి. మనం సెక్యూరిటీ కంటే కూడా బాగా పనిచేస్తుంది, హానెస్ట్ అనమాట, మోరల్గా పనిచేస్తే ఎంత పెద్దగా ఖర్చు ఉండదు.
పిల్లి కూడా పాములు ఎలుకలు రాకుండా ఇంటికి ఒక కుక్క పిల్లి పెంచుకోవచ్చు. కెమెరాస్ కంటే కూడా మీకు రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఎటైనా ఊరికి పోయినప్పుడు కూడా పక్క వాళ్ళకు ఎవరుగా పెట్టిపోవాలి లేదా తీసుకెళ్ళాలి, కానీ వాటిని ఇబ్బంది పెట్టకూడదు. ఎక్కడైనా మనం చెప్పుకున్నాం గత వీడియోలో కూడా, ఎక్కడైనా ఎక్కువైపోతే మంచి అడవుల్లో వదలాలి. అడవులు కూడా చెట్లు పెంచాలి, చెరువులు వగైరా వాటర్ సోర్సెస్ ఉండాలి. ఎలాంటిది రోడ్డు పండ్లు పెంచితే ఆ కోతులు ఇటు రావు, అటే తిని అటు వెళ్ళిపోతాయి. అడవులు కూడా పండ్లు, ఫ్రూట్ ట్రీస్, షాడో ట్రీస్ అవి పెంచాలి అన్నీ. ఇప్పుడు ఆ జంతువులు చావు అనమాట. కొన్ని వాటర్ సోర్సెస్, పశుపక్షాదులు, కోళ్ళు వగైరా అన్నీ చంపుతుంటారు, అవి పాతి పెడుతుంటారు. చిన్న వైరస్ రాగానే అది ఎలక్ట్రోహోమియోపతి అంటే ఆర్ట్ సిస్టమ్ ఈజీగా పోతాయి, ఆ జంతువులు చాలా ఈజీగా పోతాయి. ఇంకా కొన్ని ఇంకా అడవిలో వదిలేస్తే ఆటో ఇమ్యూన్ పవర్ అనమాట, అక్కడేం జంతువులు ఏమి రావాయి, ఆటోమేటిక్గా బాగా అయిపోతాయి ఓపెన్గా. మీరు కూడా చూడండి, టఫ్గా గాలి టెన్షన్ లేకుండా గాలి వెళ్తులు తిరిగేవాళ్ళు, పని చేసేవాళ్ళు, చెమట ఓడిచి పని చేసేవాళ్ళు జబ్బులు ఉండవు. ఇప్పుడు ఈ పల్లెటూరులోకి ఎందుకు ఎక్కువ వచ్చిందంటే టెన్షన్స్ ఎక్కువ, ఫ్రీ స్కీమ్స్ ఎక్కువైనాయి, టెన్షన్స్ ఎక్కువైనాయి, కాబట్టి జబ్బులు వస్తున్నాయి. వాళ్ళకి సమస్యలు క్రియేట్ చేసుకుంటున్నారు, రాజకీయ పరంగానో గొడవల పరంగానో ఇట్లా చేసుకుంటున్నారు అనమాట చేతులారా. సో ఇది మనకు భోజనానికి ముందండి ఉదయాన్నే 100 లోపు ఉండాలి. తర్వాత ఈ 140, 180 వరకు ప్రాబ్లం లేదు. ఈ రీడింగ్ కూడా చెప్పుకున్నా, ఇక మీకు తెలుసండి ఈ థియరీ కంటే కూడా. అయితే ఇందులో జనరల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నది. సపోజ్ మొదటి దశల్లో ఉందనుకోండి, మధుఫైర్ ప్లస్ డైబోసాగ్ ప్లస్ అని, ఇంకా టెన్షన్ ఉంటే నో టెన్స్ ప్లస్, గ్యాస్ ఉంటే అగ్నికేర్ ప్లస్, నొప్పులు ఉంటే వాక్యూల్ ప్లస్, ఇట్లా ఉన్నాయి. ట్రీట్ చేసుకురావాలి. డాక్టర్స్ కోర్సు మళ్ళీ స్పెషల్ డిజైన్ ఫార్మా మెడిసిన్స్ ముదిరిన వాటికి వేరు ఉంటుంది. అట్లా బ్రహ్మాండంగా బాగు చేయవచ్చు. షుగర్ అసలు భయపడాల్సిన పని లేదు. 15 రోజులు కంట్రోల్ అయిపోతుంది, తర్వాత ఆటోమేటిక్ 1 or 2 or 3 months ఇట్లా పర్మనెంట్ క్యూర్ అయిపోతుంది. ఏదో గ్యాంగ్రీన్ వగైరా ఇంకా వేరే ప్రాబ్లం ఉంటే అవి బాగు చేసుకుంటారు. ఒక 6 నెలల సంవత్సరం కొద్ది మందికి పోవచ్చు, కానీ అందరికీ పోతుంది. మరి అక్కడ నుంచి సిస్టమేటిక్గా ఉంటే ఏం కాదు. కొద్దిగా యోగా ధ్యానం చేసుకోవాలి, మినిమం వాస్తు ప్రిన్సిపల్ చెప్తాము. డైట్ ప్లాన్ కామన్ అండి, మీకు అల్లోపతి అయినా ఇదైనా అదైనా. షుగర్ వాళ్ళకి ఏం చెప్తాము, తీయటి తినొద్దు, టెన్షన్ పడవద్దు అంటాము. ఉప్పు సాల్ట్ ఇవి కొద్దిగా తగ్గించుకోండి, టెన్షన్ పడవద్దు అని చెప్పేసి బీపీ వాళ్ళకి చెప్తాము. గ్యాస్ వాళ్ళకు కూడా ఈ నాన్ వెజ్, ఉప్పు కారాలు అయినా ఈ ఉప్పు కారాలు తగ్గించుకొని నాన్ వెజ్ అవాయిడ్ చేయమంటాం కొన్ని రోజులు. అంటే ఇక్కడ మందులకు పథ్యం కాదు, జబ్బుకు పథ్యం అనమాట. లేకుంటే ఇప్పుడు సపోజ్ 1 నెలలో పోయేది 3 నెలలు, 3 నెలలు పోయేది 6 నెలలు, టైం పడుతుంది. సో డైట్ ప్లాన్ అనేది కొద్దిగా ట్రీట్మెంట్ అప్పుడు కొద్దిగా అవసరమే, కొన్నిటికి అవసరమే. అయితే ఇది మన మందులకు సైడ్ ఎఫెక్ట్ లేదు, సైడ్ బెనిఫిట్ అనమాట, అంత సైడ్ బెనిఫిట్. అదే ఇంగ్లీష్ మందులు కెమికల్ డ్రగ్స్ అయితే మీకు సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు సపోజ్ నొప్పులదే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్ అలవాటైన వాళ్ళు, బాగా అలవాటైన వాళ్ళు ఆ కరోనా పీరియడ్లో గైరా మనకు 3 నెలలు పట్టింది ఇడిపియడానికి, గంట తేడాతో వాడిచ్చాం. ఇంగ్లీష్ మందులు ఇప్పుడు హై డోస్ దాకా పోకూడదండి. హై డోస్ వాళ్ళు కూడా మనం గంట తేడాతో వాడిస్తున్నాం. 1 నెల, 15 రోజులు, 3 నెలలు, ఆ తర్వాత ఫుల్ డోస్, హాఫ్ డోస్ ఇలా తగ్గించి ఇంగ్లీష్ మందులు తీసి దీంతో ఇలా క్యూర్ చేసి పర్మనెంట్ క్యూర్ చేసుకొస్తున్నాం. అలాగే ఇన్సులిన్ అయితే కూడా గంట తేడాతో వాడుకోవాలి. మనకి సపోజ్ ఒక జబ్బుకు 1 or 2 మెడిసిన్ వచ్చింది, మెడిసిన్ టు మెడిసిన్ 3 minutes గ్యాప్, ఒక కప్పు నీళ్ళ, గ్లాస్ నీళ్ళ చెప్తారు, 5 చుక్కల 10 చుక్కల చెప్తారు. అది బిఫోర్ టిఫిన్ ముందు కానీ వెనక కానీ, భోజనానికి ముందు కానీ వెనక కానీ. తర్వాత 2 లీటర్ మెడిసిన్, ఇంజెక్షన్ సిస్టమ్, లాగి కట్టు అన్నీ వండర్ఫుల్ వచ్చింది. ఏ సర్జరీ అవసరం లేదు. లివర్, కిడ్నీ, హార్ట్ వగైరా, యాక్సిడెంట్, సీరియస్, క్రానిక్, పాయిజన్ అన్నీ బాగు చేయవచ్చు. మొక్కల మీద కూడా బ్రహ్మాండంగా ప్రయోగించినాం. కాయలు మంచిగా వచ్చినాయి, పెరిగినాయి వగైరా అని ఎట్లా చేసుకోవాలని కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. జంతువులు, పశుపక్షాదులు, మొక్కలు ఏ జబ్బు వ్యాధి ఉన్నా, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉండని, చిన్నపిల్లలు ఉండని, వృద్ధులు ఉండని, నెంబర్ 1 సైడ్ ఎఫెక్ట్ లేని సిస్టమ్. మనం ఒక్కొక్క జబ్బులకి వేలాది మందిని బాగు చేసాం, రీసెర్చ్ చేసాం, అన్ని మెడికల్ సిస్టమ్ కలుపుకొని రీసెర్చ్ చేసాం. టోటల్గా lakhs of పేషెంట్స్ క్యూర్. లక్షల మంది మనం వాస్తు సరి చేసినాం, సైంటిఫిక్గా యోగా ధ్యానం నేర్పించినాము, మినిమం వాస్తు ప్రిన్సిపల్ చెప్పినాం. ఈ రకంగా బాగు చేసుకొచ్చాము పేషెంట్లని. అయితే ఇక సిమ్టమ్ మీకు తెలుసు, ఎక్సెస్, ఇది దాహం అంటుంటారు, యూరిన్ వస్తుంటుంది. అయితే ఇట్లా తేడాలు పడ్డప్పుడు, చెమటలు కొద్దిగా అప్ అండ్ డౌన్ అయినప్పుడు, బాడీ తేడా పడ్డప్పుడు, టెన్షన్ ఉన్నప్పుడు వగైరా షుగర్ చూసుకోవాలి. అయితే యావరేజ్ ఈ 3 months కూడా HbA1c టెస్ట్ చేసుకొని కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎంత ఉన్నది, వస్తుందా, వచ్చిందా, ఏముంది తెలుసుకోవచ్చు. ఈ రీడింగ్ వల్ల కూడా జనరల్గా తెలుస్తుంది. 15 రోజులు ఒకసారి షుగర్ చెక్ చేసుకోవాలి. ఇలా ప్రతి 15 అవసరం లేదు. తర్వాత మనకు తేడాలు ఉన్నప్పుడు బీపీ కొత్త వాళ్ళకు కూడా ఒక 2-3 రోజులు టెస్ట్ చేసుకోమంటాం, కన్ఫామ్ అయితే ట్రీట్మెంట్ అన్నట్టు. సో అది మనకు 120/8 ది రేషియో ఆఫ్ సిస్టాలిక్ బై డయాస్టోలిక్ రీడింగ్. అవి పెరిగే కొద్ది కూడా బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, షుగర్ కూడా అంతే అనమాట. తినేస్తుంది పార్ట్లని, రెటినో, న్యూరో, నెఫ్రో, కిడ్నీలు పాడైతాయి,
నర్వస్ సిస్టమ్ పాడైతే మొత్తం సెంట్రల్ నర్వస్ సిస్టమ్, టోటల్ నర్వస్ సిస్టమ్. అంటే మన వాటర్ ట్యాప్ ఇప్పుడు మెయిన్ రివర్ నుంచి మనం ఇంటేక్ వెళ్ళు సంపు వగేరా గట్టి అక్కడ నుంచి అంతా కాలనీకి మొత్తం సప్లై చేస్తుంది చూడు, మెయిన్ లైన్, ఫీడర్ లైన్స్ వగేరా అన్నీ మొత్తం అవి అట్లా మన నరాల సిస్టమ్ అంతా వీక్ అయిపోతుంది. ఇది న్యూరోపతి ప్రాబ్లం అనమాట. ఎక్కడికక్కడ అంటే ఇప్పుడు మీకు నల్లాలకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే పైపులకి ఇక్కడ పగిలిపోవడము, డ్రైన్ వాటర్ కలిసిపోవడం, చెడు వాటర్ కలిసిపోవడము, లీకేజ్ అవ్వడము, జాయింట్లు ఊడడము, ట్యాపులు పోవడం, అవన్నీ రిపేర్ ఎట్లా వస్తే వీటికి కూడా అట్లా సిస్టమ్ వీక్ అయిపోవడం, ఆ పర్పస్ నెరవేరదు, బాడీ సరిగా నడవదు అనమాట, మూవ్ కాదు, ప్రాజెక్ట్ సరిగా ముందుకు వెళ్ళదు, ఫెయిల్ అవుతుంది అన్నట్టు. సో షుగర్ని కంట్రోలే కాదు, క్యూర్ చేసుకోవాలి. అలోపతిలో లేదు, మీకు సచ్చిదాకా వాడాల్సిందే. సో గంట తేడాతో ఇవి వాడుకోండి, ఎందరో బాగైపోయారు. బీపీ కూడా అంతే, అక్కడ పోదు అలోపతి సిస్టమ్, కెమికల్ డ్రగ్స్ ఇంగ్లీష్ మెడికల్ సిస్టంలో. ఆర్థరైటిస్ కూడా పోదు, చాలా జబ్బులు పోవు. మోస్ట్ ఆఫ్ సర్జరీస్ ఐదర్ ఫెయిల్ ఆర్ కాజ్ ప్రాబ్లమ్స్ ప్లస్ ఎక్స్పెన్సివ్. ఫెయిల్ అయినా అవుతాయి, ప్రాబ్లం అయినా ఇస్తాయి, బెడ్ రెస్ట్, డబ్బులు ఎక్కువ అవుతాయి అనమాట. సో సర్జరీ జోలికి పోకూడదు. ఏదో ఫైనల్ స్టేజ్లో 1-2 కేసులు అది తప్పని పరిస్థితుల్లో ఆలోచన చేయాలి తప్ప దాని జోలికి పోకూడదు. మనం అవి లేకుండానే బాగు చేసే సిస్టమ్ కనిపెట్టినాం. లాగి కట్టుకట్టే వాళ్ళు లోపల ప్లేట్ పెడితే మనం పైన ప్లేట్ పెడతాం, కానీ ఇంత 1 mm కూడా తేడా రాదు. మళ్ళీ అందులో సర్జరీ, పెద్ద సర్జరీలు చేసినవి కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వగైరా చేసినవి కూడా వాళ్ళు సర్జరీ చేసిన కేసులు కూడా తేడాలు వచ్చినాయి. వాకింగ్లో కొద్దిగా డిఫరెన్స్ వచ్చేసింది. కాళ్ళలో వగైరా బోన్ ఫ్రాక్చర్ కేసుల్లో చెప్పులు ఎక్కువ తక్కువ తయారు చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. సో అటువంటి పరిస్థితి ఇందులో రాదు. మన ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ డెవలప్డ్ బై SVPSR గారు, శ్రీ ఈవీఆర్ నాయక్ యోగి మహారాజ్, డాక్టర్ ఈవీఆర్ నాయక్ యోగి మహారాజ్. సో ఇక దాహము, ఈ బరువు పెరగడం వల్ల, వంశపారపర్యము, మెడిసిన్ సైడ్ ఎఫెక్టు, ఇంగ్లీష్ మందులు వగైరా వల్ల ఇట్లా రకరకాల చాలా కారణాలు ఉన్నాయి ఇది షుగర్కి. అయితే దీంట్లో మెయిన్ టెన్షన్స్ అండి. ఈ చిన్న పిల్లలు వగైరంటే ఇక వంశం అనుకోవాలి మనం. ఆ ఫ్యామిలీలకు ఏముంటే పాపాలు రావు అనుకునేది మీరు. జబ్బులు ఎట్లా వస్తున్నాయో జబ్బులు వస్తున్నాయి, ఆస్తులు వస్తున్నాయి, పాపాలు కూడా అట్లాగే వస్తాయి. కర్మలు అయింది, జబ్బులు కూడా ఒక కర్మే కదా, అట్లా అనమాట. సో వెనకట చేసిన పాపాలు వాళ్ళవి కూడా చూడండి మీకు కూడా వస్తుంది. సో ఇవి కరిగించుకోవాలంటే యోగా, ధ్యానం చేయాలి, మంచి పనులు చేయాలి, ఇంకా చాలా చేయాలి. మన SVPS ఆర్గనైజేషన్ వస్తే పాపాలు పోతే కరుగుతాయి అన్నమాట. అంటే పాపాలు ఎట్లా పోతాయి సార్ అనవచ్చు మీరు. ఎట్లా పోతాయి అంటే సపోజ్ షుగర్ వ్యాధి వచ్చింది, పర్మనెంట్ క్యూర్ అవుతుంది కదా, ఇన్సులిన్ వాడి 15 ఏళ్ళు గబ్బు చేసుకున్నాడు, 400 అయినా తగ్గట్లేదు, పడిపోతున్నారు వాళ్ళు. ఈ మందులు వాడి జనరల్ మెడిసిన్ తక్కువ వాడుకున్నా కానీ షుగర్కి ఏం పెద్దగా ఏముంటుందండి కాస్ట్. ఇవి మన ఈ ఎలక్ట్రోహోమియోపతిలు అన్నింటికీ పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, మీకు అంతా చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది. ఈ కిట్ మెడిసిన్స్ 40-50 రూపాయలు, జనరల్ డ్రాప్స్ 5 డ్రాప్స్ మీకు నెల వస్తుంది. అది షుగర్కి. బీపీ కూడా ఉంది, హ్యాపీలీ ప్లస్ మధుఫైర్ ప్లస్ షుగర్, అగ్నికేర్ ప్లస్ గ్యాస్, వాక్వెల్ ప్లస్ నొప్పులకి ఇట్లా ఉంటాయి. అవి కొద్దిగా ముదిరిన వాటికి డాక్టర్లు చూస్తారన్నమాట. ఈ జనరల్ ప్రోడక్ట్ స్టోర్లో కూడా ఇస్తుంటారు అవి. ఇది కిట్ మెడిసిన్స్ జనరల్ ఫస్ట్ సెకండ్ స్టేజ్కి, ఆ ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి ఇస్తారు. అందులో టెన్షన్ ఉందనుకో నో టెన్స్ ప్లస్, యాంగ్జోకేరో టెన్సోకేర్ ప్లస్ ఉంటాయి. ఇట్లా బాగు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అండి, ఇక టెస్ట్ ఎట్లా చేసుకోవాలో మనం చెప్పుకున్నాము. యూరిన్ టెస్ట్ కూడా చేసుకోవాలి. యూరిన్ షుగర్ ఎంత ఉంది, అది ప్లస్సా డబుల్ ప్లస్సా ఎంత ఉంది, mg/dl, mg/dL, 200 180 అది చూసుకోవాలి. ఫాస్టింగ్లో 100 లోపు ఉందా లేదా, ఏమైనా పెరిగిందా, భోజనం తర్వాత ఒక 2 గంటలు ఆగో, ఇంత సమయం ఆగి చేసిన తర్వాత ఎట్లా ఉంది, లేదా ఎప్పుడైనా యావరేజ్ కూడా కొట్టవచ్చు, రీడింగ్ ఏం కాదు, జస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి. అప్పుడప్పుడు ఏం తిని చేయాలి, ఏం తినకుండా కూడా చేయించుకుని డిఫరెన్స్ కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ సో ఈ రకంగా మనం బాగు చేసుకొస్తున్నాం అన్నమాట. సో లావ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎక్సర్సైజ్ అవసరం. ఇప్పుడు ఎండలో కూడా 1 గంట ఉండలేరు, హర్రీ అయిపోయింది. యోగా ధ్యానం చేస్తే మీరు 2-3 మనుషుల పని చేస్తారండి. ఈ పని బిజీ అంటే ఇవన్నీ జబ్బులతో బిజీ అయిపోతుంది. ఒక 6 జబ్బులు వస్తే 6 బోనస్ కింద వస్తే 12 అయిపోతాయి. ఎంప్లాయీస్ కూడా రిటైర్మెంట్ అనవసరం. 20 రిటైర్మెంట్ అంటే చాలా కాలం చేయడం, ఎక్స్టెండ్ చేయడం అనవసరం అనమాట. 25 ఏళ్ళకే రిటైర్ చేసేయాలి. 25 ఏళ్ళు చేస్తే జాబ్ చాలు. అందరికీ షుగరు, బీపీలు, హార్ట్ ప్రాబ్లం చేయలేని పరిస్థితి. ఇంకా ముసలి వాళ్ళు కూడా ఏం తిరుగుతారు, చేస్తారు వాళ్ళు. సో రిటైర్ అయిపోయి గుళ్ళు, గోపురాలు సేవలు చేయడము, యోగా, ధ్యానం చేయడం, సమాజ సేవ చేసుకోవాలి. కానీ మిగతా వాళ్ళకి, మన పిల్లలు, మన వాళ్ళకి కూడా జాబ్ రావాలి కదా. అడిగితే 55 ఏళ్ళకే రిటైర్ చేసుకోవచ్చు. ఎందుకని ఇప్పుడు అంతా కరోనా వ్యాక్సిన్ ఎఫెక్ట్, ఇంకా అదర్ ఎఫెక్ట్స్, ఫుడ్, టెన్షన్స్ వగైరా
అంత పొల్యూషను, నడుస్తూ స్పీడ్గా నడుస్తూ ఉరుకుతూ డ్యాన్స్ చేస్తే చనిపోతున్నారు ఇప్పుడు పిల్లలు. పిల్లలు కూడా బీపీ చూసుకోవాలండి, బీపీ షుగర్ చెక్ చేసుకోండి. బీపీ అయితే మస్ట్. కోవిడ్ వ్యాక్సిన్ నుంచి పిల్లల టెన్షన్ కూడా అలాగే ఉంది. చిన్న పిల్లలకి యోగాట, ధ్యానమట, కరాటేట, వగైరట చిన్నగా కొద్దిగా నేర్పేవాళ్ళు. ఇంత బరువు పెట్టి వాళ్ళకి కళ్ళు పోతున్నాయి, గూని వస్తుంది. అంత అవసరమా? ఏజ్ పెరిగే కొద్దీ చదువు ఎక్కువ వస్తుంది, జ్ఞానం ఎక్కువ వస్తుంది, మెచ్యూరిటీ మైండ్ వస్తుంది. సైంటిస్టులు చూడండి వెనకటంతా బాగా ఏజ్ వచ్చిన వాళ్ళే కనిపెడతారు. పిల్లలు ఏం కనిపెడతారు? వాళ్ళది చిన్న మైండ్, చిన్న ఏజ్లో ఏదో రేరు. వాళ్ళు కూడా పెద్దోళ్ళు ఎవరైనా కాస్త సరుకు మసాలా అందిస్తే తప్ప చిన్నోళ్ళు అంత రీసెర్చ్ చేయలేరు. ఏదైనా 40+ వస్తేనే మైండ్ మెచ్యూరిటీ వస్తుంది. స్పిరిచువాలిటీ కానీ, యోగా, ధ్యానం వగేరా కానీ. అయితే ధ్యానం నేర్చుకోవచ్చు, 2 ఏళ్ళ నుంచి ధ్యానం యోగా చేయవచ్చు. లైట్ ఆసనాలు 2 ఇయర్స్ నుంచి చేయవచ్చులేండి, మంచిది. ఇంకా యోగులు, ఋషులు, మహర్షులు అవుతారు, ఎక్స్పర్ట్స్ వగేరా అవుతారు. కానీ ఇంత విద్యలు, ఇన్ని రకాల అనేక విద్యలను చిన్నపిల్లల మీద ఇంత బుక్స్ వగేరా పెట్టి లోడ్ చేయవద్దు అన్నమాట. మినిమం తోటి మ్యాక్సిమం చదివించాలి. అవుట్పుట్ మ్యాక్సిమం ఉండాలి, ఇన్పుట్ తక్కువ ఉండాలి. గూని రాకూడదు, అనుకుంటా చూసుకోవాలి. వాళ్ళకి కళ్ళు పోకూడదు, న్యూరోపతి ఎఫెక్ట్ కాకూడదు. కొంత పిల్లలు ఇప్పుడు ట్రీట్మెంట్కి వస్తారు, వాళ్ళు స్టూడెంట్స్, జాబ్ చేసేవాళ్ళు కూడా. ఇంత 2 సార్లు మెట్లు ఎక్కి దిగడము, కాస్త పరిగెత్తమంటే చచ్చిపోయేలా ఉన్నారు. అంత వీక్ అయిపోయారు, డెలికేట్ ఫు అని ఊతే పడిపోయేటట్టు అయిపోయారు పిల్లలు. ఇంకే వాళ్ళు ఏం వెళ్తారు పాపం, ఎట్లా చేస్తారు అంతా. సో వాళ్ళు కూడా ఇక్కడ బాగా అవుతారు మన ఈ సిస్టంలో. కొద్ది పీరియడ్ వాడుకుంటే బాగా అవుతారు. సో హ్యూమన్ ఫుడ్ ఏంటంటేనండి, మనం రాక్షసులం కాదు, మీరు మనుషులేం రాక్షసులు కాదు. మొసళ్ళకు వేరు, అరుగుతుంది, మెంగుతుంది, చుట్టుకుంటుంది. పులులు, సింహాలు అవి తింటాయి. అవి క్రూయల్ యానిమల్స్, రాక్షసులు. ఎద్దులు, దున్నలు, ఆవులు, ఒంటెలు, గుర్రలు అవి తినేవి. మనుషులు కదా మీరు. వెజ్ ఫుడ్ సేఫ్ అండి. ప్రోటీన్, న్యూట్రిన్స్, తర్వాత మీకు కాల్షియం వగేరా మొత్తం కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇది వాడండి. బలంగా కట్టి మంచిగా దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది. పని చేసుకోవాలి, చెమట గార్చాలి, కష్ట ఎండలు కూడా ఉండాలి. యోగా ధ్యానం చేసుకోవాలి, అది చేయలేని ఎక్సర్సైజ్ చేసుకోవాలి. యోగా ధ్యానం అన్నిటికంటే శ్రేయస్కరం అండి. ఇక పనులు చేసుకునేవాళ్ళు అంటే ఆయనకి పని చేసుకుంటారు, పడుకుంటారు. కాబట్టి అంటే యోగా ధ్యానం, వాళ్ళు భజన, భక్తి, వాళ్ళకు ఒక మార్గం. దేవుడి దగ్గర చేయడానికి అనేక మార్గాలు అనమాట. సో ఇందాక మనం షుగర్ కూడా ఒకటి కర్మ అనుకున్నాం కదా, జబ్బులు. ఇంకా వేరే సమస్యలు పరిష్కారం చేస్తాం, ఇంకే అడ్డంకులను తొలగిస్తాం. ఇట్లా లక్షలాది సమస్యలు మనం పరిష్కారం చేస్తాం. ఇట్లా కొంతమంది పాపాలు మొత్తం పోతాయి, కొందరికి కరుగుతాయి, ఏదో చిన్న ఎఫెక్ట్తో పోతుంది. మీకు అవమానం కూడా అదేమంటారంటే అవార్డు కింద అయిపోతుంది అనమాట, సన్మానం లాగా, పూలదండలాగా మారిపోతుంది. మన దగ్గరికి వస్తే SVPS ఆర్గనైజేషన్, ఈ సంస్థకు వస్తే దరిద్రం పోయినట్టే మనుషులు. మనకు లక్షలాది కేసులు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్, రికార్డ్ రిపోర్ట్స్. మీరు పేషెంట్లు, కస్టమర్స్, క్యాండిడేట్స్, బెనిఫిషరీని చూసుకోవచ్చు. లక్షల మంది యోగా ధ్యానం నేర్చుకున్నారు, వాస్తు ప్రిన్సిపల్స్ నేర్చుకున్నారు, ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ నేర్చుకున్నారు. వాళ్ళ సొల్యూషన్స్ ఇచ్చాము. క్రానిక్, క్రిటికల్, ఫ్యామిలీ ప్రాబ్లం, బిజినెస్ ప్రాబ్లం, అదర్ ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం, చెప్పలేని ప్రాబ్లం, వాస్తు ప్రాబ్లం, స్థల దోషం, గృహ దోషం, వీధి దోషం, మొత్తం అన్నీ మనం తీసివేయడం జరిగింది. మెడికల్లో వండర్ఫుల్, ఏ సర్జరీ అవసరం లేకుండా బాగా చేస్తాం మనం. మనుషుల్ని, జంతువుల్ని, ప్రెగ్నెంట్ లేని చిన్న పిల్లల సంతానానికి వండర్ఫుల్. ఇది అల్లోపతి కంటే ఫాస్ట్ అనమాట, ఎన్నో రెట్లు ఫాస్టు. ఏ ఆపరేషన్ అవసరం లేదు. పిల్లలు పుట్టాలన్నా, పుట్టిన వాళ్ళకి, గర్భిణీలకు అందరికీ మంచిది. సైడ్ ఎఫెక్ట్ లేని సిస్టమ్, సైడ్ బెనిఫిట్. డోసులు కిడ్స్, ఎల్డర్స్ని 2 రకాల డోసులు ఉంటాయి. యానిమల్స్ది అదొక రకం చిన్న డోసు, అట్లా ఉంటుంది అన్నమాట. సో బ్రహ్మాండంగా ఈ ట్రీట్మెంట్ తీసుకొని వాడుకోవచ్చు. మనకు యోగా, ధ్యానం వగేరా అంతా ఉంటుంది, నేర్చుకోవాలి. యోగా ధ్యానం ఫ్రీ ఉంటుంది అంటే మీకు 10 మంది వచ్చి సండేనో స్పెషల్ క్లాసులు, క్యాంపులు అయితే 100 మంది అటెండ్ అవుతుంటారు. క్యాంపులు వచ్చి నేర్చుకోవచ్చు. ఏదైనా జనం ఎక్కువ ఉండి మీరు పోగు చేసి కలెక్ట్ అయ్యి పిలిచిన మనోళ్ళు నేర్పించి వస్తారు. సింపుల్గా ఏమి లేదు. మీకు ఒక క్లాసులో మీకు యోగా టీచర్లు మాస్టర్గా చేసేస్తారు, యోగా ధ్యానం చేపిస్తారు, జనాలకు చేయించాలి. మళ్ళీ మీరంతా గురువులుగా తయారు కావాలన్నమాట. ఇట్లా ఫాస్ట్ సిస్టమ్ అన్నదంతా. సో మీరు షుగర్ వ్యాధి వచ్చిందని ఏం బాధపడకండి, కంట్రోల్ కావట్లేదని ఏం బాధపడకండి, పోవట్లేదని ఏం బాధపడకండి. అల్లోపతిలో పోదండి, ఇది సత్యం. బీపీ, షుగరు, ఆస్తమా, థైరాయిడ్ సచ్చిందాకా వాడాల్సింది, కంట్రోల్ అయితే తప్ప ఏమీ లేదు. మీరు అమెరికా పోయినా అమెరికా అంటే ఏముంది, అది మనం డెవలప్ చేసింది. ప్రతిదీ మన భారతదేశం నుండి పోయిందే. కానీ మన ఎలక్ట్రోహోమియోపతిని రావాల్సిన పర్మనెంట్ క్యూర్ సిస్టమ్. ముందు రిలీఫ్ వస్తుంది, కంట్రోల్ అవుతుంది, క్యూర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో వెళుద్దాము. థ్యాంక్ యూ.